మీ అపార్ట్మెంట్ లో ఇప్పుడు రేవంత్ గారు మాట్లాడిన తర్వాత ఏమనుకుంటున్నారు మేడం? మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లీగల్ గా అప్రోచ్ అవడానికి వీఆర్ రెడీ అండి. మేము ఆల్రెడీ ఎంత అమౌంట్ వేసుకోవాలని మాకు నిన్నే ఎమర్జెన్సీ జనరల్ బాడీలో నిర్ణయం అయింది. ప్యారలల్ గా ఒకవేళ ఆ అధికారులు గనక వచ్చి ఏమైనా డిస్కషన్ చేస్తే అది డిఫరెంట్ ఫేజ్, అది అంతా వదిలేండి, అదంతా కూడా అది అవ్వని పని, ఎవరు గ్యారెంటీ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. మేమైతే లీగల్ గా వెళ్తాం, ఎందుకంటే లీగల్లీ వీఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. మాకు స్టే రావటప్పుడు ఆదిత్య లాంటి వాడికి స్టే వచ్చేసిందంటే న్యాయంగా ఉన్నవాడికి మాకు స్టే రావడానికి మాకు ఎంత చెప్పండి మేడం మాకు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి దయచేసి మమ్మల్ని ఏదో ట్రాప్ కాదండి, భయపెట్టొద్దు, దయచేసి భయపెట్టొద్దు. బఫర్ జోన్ ఉంది, జీరో వాల్యూ ఉంది అంటే మీ ప్రభుత్వాలు శాశ్వతం అనుకున్నారు ఏంటండి? ఇది ఎంతో రాజ్యాలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కాకతీయులు వచ్చారు, తర్వాత ఇక్కడ నవాబులు వచ్చారు, అంతా జరుగుతుంటదండి ప్రాసెస్. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తారండి, ఆయన దయచేసి డెమోక్రటిక్ వేలో వస్తే న్యాయంగా అందరూ కూడా మీ ఫ్రెండ్షిప్ లాగా అవుతారు. మనం ముందుగా వెళ్తే మాత్రం కంపల్సరీ, ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ కాదండి విలేజెస్ కూడా మొత్తం అంతా కూడా యాంటీగా ఉన్నారు ఆయనకి. అందుకే సీఎం గారు కూడా ఏం మాట్లాడుతున్నారు కూడా ఆయనకు అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా మా ఉమెన్స్ డే రోజున కూడా మధు పార్క్ మధు పార్క్ మధు పార్క్ అంటున్నారంటే మరి ఇది ఏమన్నా వాళ్ళకి ఎందుకు కావాలన్నది కూడా నాకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుందండి. డెవలప్మెంట్ నైట్ డెవలప్మెంట్ గా మరి దేనికి ఏ డెవలప్మెంట్ పోతుంది మాకు అనిపిస్తుంది మేడం. సార్ ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సార్. బట్ ఖచ్చితంగా నాకు తెలిసి ఇక లీగల్గా ఎదుర్కొంటేనే బెటర్ మేడం. మేడం ఫైనల్ గా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఈ ఫేక్ ప్రామిస్లు కానీ, ఈ ఫాల్స్ స్టేట్మెంట్లు కానీ, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ నిజంగా మమ్మల్ని చాలా బాధిస్తున్నాయండి. ఇప్పుడు మీరు చెప్తాను కదా, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదంటే ఈ డిస్కషన్ అంతా కూడా ఎంత బాధ చెప్పండి మేడం. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు ఒకటి, అండ్ నిద్ర పట్టదు, ఏ క్షణం ఏం జరుగుతుందో మన ఇంట్లో మనమే పడుకోలేము అసలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జీరో వాల్యూని ఎలా చెప్తాడండి అసలు నాకు అర్థమవట్లేదు. ఇంత లోన్లు కట్టుకుని నేషనలైజ్ బ్యాంక్, ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వాలంటేనే పెద్ద 100 ఆలోచనలు చేస్తుంది. మేము ఆల్రెడీ వీఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ మేడం. ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇదేమో మన ఈ 6 months ఎవ్రీ ట్యాక్స్ వచ్చేస్తుంది మనకి, ఇది హౌస్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం. ఇది చాలా తప్పు మేడం. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు వీళ్ళు. 11th ఎప్పుడైతే నీకు మేమేమి చేయట్లేదు అన్నారు, మొన్న రిజిస్ట్రేషన్ మొన్న ఎప్పుడైతే నీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారో పబ్లిక్ నోటిఫికేషన్, ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ రెవెన్యూకి క్లియర్ ఆర్డర్ ఇచ్చేసారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ అలా అనుకుంటే వేరే పేదలకు ఇవ్వరు మేడం. ఆ 7 ఎకరాలు లేవని మీరే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ దగ్గర భూములు లేవని మీరే చెప్తున్నారు. 7 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చేసిందండి? అని మబ్బు పెడుతున్నారు మేడం. ఇప్పుడు అవసరం అనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ చూడండి, జాబులు లేకుండా బోలు మంది పాపం ఏజ్ బారైపోయి కొంతమంది సూసైడ్ చేసుకుని అన్ని చేస్తున్నారు. దయచేసి ఆ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము ఎలాగ ఇక్కడ ఉంటాం, పోతాం, సప్తాం ఇక్కడ అంటే దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మాకు జీరో వాల్యూ అయినా ఏ వాల్యూ అయినా మేము